వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి బోయ శాంతమ్మక్క గారికి, అలాగే కదిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిఎస్ మక్బూల్ అహ్మద్ అన్న గారికి, అలాగే రాష్ట్ర సిఇసి సభ్యులు పూల శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి, అలాగే వజ్ర ఫౌండేషన్ అధ్యక్షులు మరియు వైసీపీ నాయకులు వజ్రభాస్కర్ రెడ్డి అన్న గారికి, అలాగే శ్రీమద్ కాది లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్ గోపాలకృష్ణ అన్న గారికి, అలాగే జెడ్పీటీసీ ప్రెసిడెంట్ విశాఖ అన్న గారికి, అలాగే పాదయాత్ర కార్పొరేషన్ డైరెక్టర్ దశరథ్ నగర్ అన్న గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులు కానివ్వండి, సింగిల్ డైరెక్టర్ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, నాయకులకి, ముఖ్యంగా వాలంటీర్లందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సోషల్ మీడియా సైనికులకి, పాత్రికేయ సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 2010లో కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించినప్పుడు ఆయన వెనకున్నది ఒకే ఒక శక్తి, ఆమె ఎవరు కాదు, విజయమ్మ వారి తల్లి. ఆ తర్వాత 2014లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసి కేవలం 65 సీట్లతో, అంటే కేవలం 1% ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. ఎక్కడా కూడా కృంగిపోకుండా 23 మంది ఎమ్మెల్యేలను అప్పుడు దుర్మార్గంగా కొనుక్కున్న చంద్రబాబుకి ఎక్కడా కూడా లొంగకుండా, భయపడకుండా అదే ఊపుతో, అదే కసితో 2019 ఎన్నికల్లో పనిచేసి దేశ